నిజంగా శిల్పకళలో ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఒకసారి. ఏ విధమైనటువంటివి లేని సమయంలోనే ఈ చెక్కుడు, ఈ ఫినిషింగ్ చూడండి. అంటే ఇప్పుడంటే రకరకాల మాధ్యమాలు అన్నీ వచ్చాయి. వీటితో పాటు ఒక్కసారి ఈ స్తంభం చూడండి. ఇది ఇక్కడ స్తంభం చూడండి. ఇదిగో 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 ఎంత స్పష్టంగా చూడండి. మూర్తులు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఒకసారి. నిజంగా ఈ శిల్ప సౌందర్యం భారతీయ సంస్కృతికి తప్ప ఇంకా ఎక్కడ జరుగుతుందో చెప్పండి ఒకసారి. చూడండి బాబా బాబా, అంత సనాతన ధర్మానికి ఉండేటటువంటి గొప్పతనం తప్ప ఇంకా దేనికి కూడా ఈ రకమైనటువంటి గొప్పతనం రాదు. చూడండి ఇగో ఈ వేలికి మధ్యలో నుంచి ఇదిగో నా వేలు కనిపిస్తుందా? ఎంత ఇదిగో ఈ పక్కన చూడండి. ఇదిగో ఆ పక్కన వేలు పెట్టాము, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అది 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 ఇదిగోండి. వేలు ఎలా పెట్టాలి? వేలు బయటకు పెట్టాలి అంతే. అలా వచ్చి అలా వచ్చి చూసారా ఎంత స్పష్టంగా ఉందో? చూసారా? ఋషీశ్వరుడు, బ్రహ్మాది దేవతలు, సమస్తమైన దేవతలు దీంట్లోనే చెక్కారు. అలాగే చూడండి ఇదిగో ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. ఇది శిల్పకళలో హిరణ్యకశిప సంహారం చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. ఇదంతా కూడా పైన ఉంది, కింద కాదు. దశావతార మూర్తులు, హయగ్రీవుడు, కలిపురుషుడు, ఉమామహేశ్వరుడు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. అంతా కూడా శిఖరం పైన. అంటే మనం చెప్పుకునే లెవెల్లో అయితే కనుక ఇప్పుడు స్లాబ్ అన్నమాట. స్లాబ్లో చెక్కినటువంటి మూర్తులు ఎంత అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యం, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక్కసారి. అసలు ఇక్కడ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవాలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కమలాలు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఒక్కసారి. శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి, ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఇదంతా సీలింగ్లో చెక్కినటువంటిది. యమధర్మరాజు, అష్టదిక్పాలకులు కూడా దీంట్లో చెక్కారు. యమధర్మరాజు చిత్రం అది చూడండి. నిరుతి లేకపోతే అష్టదిక్పాలకులు ఏ ఏ మూలంలో ఎవరెవరు ఏ ఏ వాహనాలు ఉంటుంది. ఇది కూడా ఎంత అద్భుతంగా చెక్కారు కూడా. త్రివిక్రమావతారం స్వామి వరుణుడు ఇంద్రాగ్ని యమనిరుతి వాయుకుబేర ఈశాన్యాది దేవతలు ఎంతో అద్భుతమైనటువంటి మూర్తి, ఎంతో అద్భుతమైనటువంటి దేవాలయం. దీన్ని మాటల్లో వర్ణించడం అనేటటువంటిది అసంభవం కింద ఉంది. ఈ దేవాలయం. జై జగన్నాథ.